కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మన చెప్పాలని ఉందిలో ఒక ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన, ప్రయోజనాత్మకమైన సబ్జెక్టు గురించి మాట్లాడుకోబోతున్నామండి. అది ఏమిటి అంటే జీవిత తత్వం. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి జీవిత తత్వం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈనాటి వీడియోని ప్రారంభిస్తాను. తత్వం అంటే స్వభావం, పద్ధతి, విధానం అని ఇలా ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు. దేని గురించి అయినా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు అది వస్తువైనా, పదార్థమైనా, విషయమైనా దాని లోతుల్లోకి దిగి దాని వైశాల్యాన్ని కొలిచి దాని భౌతిక లక్షణాలను, అంతరంగ రహస్యాలను లేక నిక్షిప్త సమాచారాన్ని సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉంటుంది. అప్పుడే మనకు దాని గురించి మాట్లాడే, స్టేట్మెంట్లు ఇచ్చే, విమర్శించే అర్హత, హక్కు లభిస్తాయి. అలా కాకుండా జ్ఞానశూన్యతతో, అర్ధజ్ఞానంతో తెలిసి తెలియక కామెంట్స్ పాస్ చేస్తే అది నవ్వుల పాలవటం అటుంచి వ్యక్తికి, సమాజానికి చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. ఆఫ్ నాలెడ్జి ఎప్పుడూ డేంజరే. ఎందుకంటే అందులో మూర్ఖత్వం ఉంటుంది. ఆ మూర్ఖత్వం తాలూకు అహంకారం, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆడంబరత్వం, ప్రదర్శనతత్వం ఉంటాయి. కనుక ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు ముందు దాని గురించి మనం స్టడీ చేయాలి, దాని గురించి నేర్చుకోవాలి, పూర్తిగా తెలుసుకోవాలి, అప్పుడే మాట్లాడాలి. ఇలా ఒక దాని గురించి నేర్చుకునే విషయాలు ఏమున్నాయో దాన్నే తత్వం అంటారు. తత్వశాస్త్రం అంటూ దీని మీద పెద్ద శాస్త్రమే ఉంది. ఎన్నో తత్వాలలో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ జీవిత తత్వం. ఇది చాలా విస్తారమైన, అత్యంత ప్రాముఖ్యం కలిగిన సబ్జెక్ట్. జీవితానికి తత్వం ఏంటి అని కొంతమందికి అనిపించవచ్చు. ఎందుకంటే అదొకటి ఉందని తెలియకుండానే బుద్ధిజీవి అయిన మనిషి 100 ఏళ్ల జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే తెలియదు కాబట్టి జీవితాన్ని అస్తవ్యస్తంగా నడిపేవాళ్ళు కొందరైతే, తెలియకుండానే జీవితాన్ని క్రమబద్ధంగా నడిపేవాళ్ళు మరికొందరు ఉన్నారు. ఎందుకంటే ప్రకృతి చాలా వరకు మనకు తెలియకుండానే మన జీవిత పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. దానివల్ల శాస్త్రం అంటే ఏమిటో తెలియకుండానే శాస్త్రబద్ధంగా మనం జీవిస్తూ ఉంటాం. జీవితాన్ని నిర్వచించటం చాలా కష్టం. జీవ, భౌతిక, రసాయనిక శాస్త్రాలు జీవితాన్ని నిర్వచించగలవు, కానీ మనస్తత్వ శాస్త్రపరంగా చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే జీవించి ఉండటం అంటే ప్రాణాలతో ఉండటం గురించి చెప్తాయి పైవన్నీ. నన్నడిగితే అది బ్రతికి ఉండటం అవుతుంది, కానీ జీవించి ఉండటం కాదు. మనిషి బుద్ధిజీవి కనుక మిగతా జంతుజాలంలా, పశుపక్ష్యాదులలా కేవలం బ్రతికి ఉండటం కాదు అతను చేయాల్సింది. అలా చెప్పాల్సి వస్తే మిగతా జీవుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటికున్న తెలివి మనిషికి ఉండదు, అది వేరే కోణం. మనిషి అంటే ఆలోచన జ్ఞానం కలిగినవాడు. ఆలోచనలే అన్నింటికీ మూల కారణం. మంచి ఆలోచనలు మనిషిలో మానవత్వాన్ని, వైజ్ఞానిక సంబంధి ఆలోచనలు అద్భుతాలను, క్రూరమైన ఆలోచనలు వినాశనాన్ని కలిగిస్తాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అందుకే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచనలు బట్టే మన జీవితం నడుస్తుంది అని చెప్పటానికి. బాల్యంలో ఆడుకోవటం, యవ్వనంలో పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, మధ్య వయసులో కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యంలో రోగాలు, ఆ తర్వాత చనిపోవటం, ఇదే జీవితం అనుకుంటే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అవన్నీ రాజుకైనా పేదకైనా ఆటోమేటిక్గా జరిగిపోయేవి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే కొంతమంది అసలు ఆలోచనలు చేయరు. దైనందిన జీవితం అంటే పనికి పోవటం, సంపాదించి తెచ్చుకోవటం, తినటం, పడుకోవటం, మళ్ళీ పొద్దునే లేచి పనికి పోవటం, ఇలా గానుగెద్దుల
అక్కడక్కడే జీవితాన్ని తిప్పేవాళ్లకు అసలు ఆలోచనలతో పనే ఉంది. అవన్నీ రొటీన్గా జరిగిపోయేవి. ఆ బ్రతుకు ఆ వ్యక్తికి తిండి బట్ట ఇస్తోంది, అది చాలు అని అనుకున్నప్పుడు అసలు ఆలోచించాలన్న ఆలోచనే రాదు. అయినా ఆలోచనలు ప్రయత్నించి కూర్చుని చేస్తే వచ్చేవి కావు. వద్దన్న మనసులోకి వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి, పుంఖానుపుంఖాలుగా. ఒక్కోసారి కుమ్మరి పురుగులా బుర్రను తొలిచేస్తూ ఉంటాయి. దాంతో అతడికి మనశ్శాంతి ఉండదు. ఆ జిజ్ఞాస అంతూ పంతూ లేనిది, అంటే నెవర్ ఎండింగ్. కనుక అతనిలోని ఓ తత్వవేత్త, ఓ యోగి, ఓ విరాగి, ఓ మనస్తత్వ శాస్త్రవేత్త అతన్ని ఖాళీగా ఉండనివ్వడు, సుఖంగా బతకనివ్వడు. సుఖంగా మీన్స్ అన్నం తిననివ్వడు, నీళ్లు తాగనివ్వడు, హస్క్ కొట్టనివ్వడు. అందుకే మీరు చూడండి, ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ తక్కువ మాట్లాడతారు, ఏదో ధ్యాసలో పరధ్యానంగా ఉన్నట్టు కనపడతారు. ఒక్కోసారి పిచ్చివాళ్లలా కూడా కనిపిస్తారు. ఎందుకంటే ఆలోచనలు లోపల ఆ మనిషిని తినేస్తూ ఉంటాయి కనుక. అందుకే ఆ విషయం తెలిసిన మన మనసు కవి, సుకవి ఆత్రేయ గారు అన్నది, మనసు గతి ఇంతే, మనిషి బతుకంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతి ఇంతే అని. ఎందుకు అంటే నిరంతరం దేనికో అన్వేషిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు, చెడును చూచి సహించలేడు కనుక. మంచి గురించి పాటుపడకుండా ఉండలేడు. ఆలోచనలు చేసే మనిషికి, చెయ్యని మనిషికి ఒక చిన్న తేడా చెప్తాను చూడండి. ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నడుస్తున్నారు. వాళ్లకు ఒక కుక్క ఎదురుగా కనిపించింది. రోజూ చూసే కుక్కే కనుక అందులో విశేషం ఏమీ కనిపించదు ఒకనికి. దాని వంక చూడను కూడా చూడకుండా తన దారిన తను వెళ్ళిపోతుంటాడు. కానీ ఇంకో వ్యక్తికి ఆ కుక్కను చూడగానే, అది కుక్కగా పుట్టింది, నేను మనిషిగా జన్మించాను, ఎందుకిలా అంటే దీని అర్థం జన్మలు అనేవి ఉన్నాయనే కదా. నేను ఒకప్పుడు ఇలా కుక్కలా పుట్టే ఉంటానేమో, లేకుంటే ఈ జన్మ తర్వాత ఎప్పుడో పుట్టబోతున్నానేమో, ఏం తెలుసు అని ఆలోచిస్తాడు. ఏ ఆలోచనలు లేని ఒక పేదవాడు ఒళ్ళు అలిసేలా శరీర కష్టం చేసి వచ్చి ఇంటికి రాగానే నీళ్లు పోసుకొని ఇంత అన్నం తిని ఆరు బయట నులక మంచం వేసుకొని దాని మీద పడుకొని చెట్టుగాలికి ఆదమరిచి నిద్రపోతాడు. ఆలోచనలు చేయగల ఒక సామాన్యుడు, ఉదాహరణకి ఒక మధ్యతరగతి వ్యక్తి అనుకోండి. ఎందుకంటే జీవిత సంఘర్షణ అనేది వాళ్ళ జీవితాల్లోనే ఎక్కువ ఉంటుంది కనుక. అతను ఎలా ఆలోచిస్తాడంటే, ఒకడు నిరుపేదగా పుడుతున్నాడు, పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. మరొకడేమో మధ్యతరగతిలో పుట్టి బంగ్లాలో నివసిస్తున్నాడు. ఇంకొకడు పుడుతూనే గోల్డ్ స్పూన్తో టాటా బిర్లాల వంశంలో పుడుతున్నాడు. ఎందుకు భగవంతుని సృష్టిలో ఈ భేదభావాలు, ఈ తారతమ్యాలు? రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చుని అడుక్కునే బిచ్చగాడిని చూస్తుంటే ఇతనికెందుకు పాపం ఈ నికృష్టమైన జీవితం అని అనిపిస్తుంది. ఎందుకు అని అడిగితే ఆధ్యాత్మికవాదులు ఏం చెప్తారంటే, కర్మఫలం వాడు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం అంటారు. వేదాంతవాదులను అడిగితే వాళ్ళేం చెప్తారంటే, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అంటారు. పెట్టుబడిదారుల స్వార్థపూరిత సంపాదన యావా, పక్కవాడిని బక్కవాడిని తొక్కేసే నైజం, దీనికి కారణం అంటారు సోషలిస్టులు. అన్నీ విన్న తర్వాత సమన్వయవాదికి ఏమనిపిస్తుందంటే, అదంతే, సృష్టిలో ఈ హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువలు తప్పవు, అవి అనివార్యం, అందుకే సోషలిజం ఫెయిల్ అయింది అంటారు. సోషలిజం ఆచరణలో సాధ్యం కానిది అని ఎంతకాలమైనా మార్పులేని ఈ సమాజం నిరూపిస్తోంది.
అలా అని కోటీశ్వర్లను, అత్యంత ధనవంతులను మీరే కారణం అని నిందించలేం. ఎందుకంటే వాళ్ళ తాతల చరిత్రలు తెరిచి చూస్తే వాళ్లకు అంత డబ్బు అప్పనంగా ఏమీ రాలేదు అని తెలుస్తుంది. మంచి ఆలోచనలు చేసి తెలివితేటలను పెంచుకొని వ్యాపారంలో నష్టాలు వచ్చినా మళ్ళీ నిలదొక్కుని కృషి పట్టుదలతో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పైకి వచ్చారు వాళ్ళు అప్పుడు పడిన కష్టం ఇప్పుడు వాళ్ళ మునిమన వాళ్ళ గోల్డ్ స్పూన్ పుట్టుకకు కారణం. స్వీట్స్ వ్యాపారంలో కోట్లు గడించిన పుల్లారెడ్డి గారు ఒకప్పుడు వాళ్ళ ఊళ్ళో ఒక చిన్న తట్టలో మిఠాయిలు పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ అమ్మినవాడట. పేరు గుర్తులేదు, కానీ ఇప్పటి ఒక సుప్రసిద్ధ వస్త్ర వ్యాపారి ఒకప్పుడు బట్టల మూట నెత్తిన పెట్టుకొని వాళ్ళ ఊళ్ళో బట్టలు అమ్మిన వాడట. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరియస్ జీవితం గడుపుతున్నంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో కష్టాలు కన్నీళ్లు లేవని అనుకోవటం మన అజ్ఞానం. డబ్బున్న వాళ్లను తెగబలిసినోడు అని ఎగతాళి చేసే అజ్ఞానులు, మూర్ఖులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి. సింపుల్ లైఫ్ లీడ్ చేయటానికి వాళ్ళు ఎంత ఇష్టపడతారో, ఎంత తపన పడతారో అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇన్ఫోసిస్ అధినేత మూర్తిగారి సతీమణి శ్రీమతి సుధామూర్తి గారు ఒక్కరు చాలు. వాళ్ళ కోట్ల సంపాదనను వాళ్ళు ఒక్కళ్లే అనుభవిస్తూ ఎంజాయ్ చేయటం లేదు. సమాజం నుంచి వచ్చిన డబ్బును సమాజ సేవకే తిరిగి ఖర్చు పెడుతున్నారు. అనటానికి వ్యాపార దిగ్గజం అయిన టాటాల చారిటబుల్ ట్రస్ట్ చిట్టాను పరిశీలిస్తే విషయం తెలుస్తుంది. ప్రారంభంలో నేను అందుకే అన్నది, ఎవరి గురించైనా మాట్లాడబోయే ముందు వాళ్ళ గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ మనస్తత్వం గురించి, వాళ్ళ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకొని మాట్లాడాలి అని. అరకొర జ్ఞానంతోనో, ఏదో కోపం కసి లోపల పెట్టుకొనో, లేక నీ అజ్ఞానాన్ని చాతకానితనాన్ని కవర్ చేసుకోవటానికో నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ మాటలను ఎవ్వరూ పట్టించుకోరు. తత్వం తెలియకుండా మాట్లాడే మాటలు పునాది లేకుండా గాల్లో వేళ్లాడే మేడల్లాంటివి, ఎల్లకాలం నిలబడవు. అందుకే మన పిల్లలకు మనం తత్వశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యమని, మహాపురుషుల జీవిత చరిత్రలను చదవమని చెప్పాలి. జీవిత తత్వాన్ని తెలుసుకున్నవాడెవడూ జీవితాన్ని ఆషామాషిగా తీసుకోడు, ఒక తపస్సుగా భావిస్తాడు. జీవిత తత్వాన్ని ఒక్కొక్కరు ఒక్కో సిద్ధాంతం ఒక్కో రకంగా వ్యాఖ్యానించాయని అనుకున్నాం కదా. అందులో అనాటమీ, శరీర నిర్మాణ జ్ఞానాన్ని మనకు అందిస్తే ఆధ్యాత్మికత ధర్మ మార్గంలో జీవిత ప్రయాణాన్ని కొనసాగించటానికి పనికొస్తుంది. వేదాంతం కష్టంలో ఉన్న వారికి ఊరట, మనశ్శాంతి కలగటానికి పనికొచ్చినా కార్యరంగంలో ఉన్నవారికి మాత్రం అది బోధించే నిరాశావాదం, ప్రోత్సాహాన్ని కాకుండా చేతులు ముడుచుకుని కూర్చునే తత్వాన్ని అలవరుస్తుంది. ఉదాహరణగా ఈ సినిమా పాటల సాహిత్యాన్ని, దాని భావాన్ని గమనించండి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు స్వంతము, ఎంతవరకి బంధము. మరొకటి, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అన్న ఈ పాటలు విన్న తర్వాత మనసంతా ఎంత నిరాశతో, భయంతో, బాధతో నిండిపోతుందో కదా. పనికొచ్చే పని ఏది చేయాలన్నా ఇంకెందుకులే, ఎవరికోసంలే అని అనిపిస్తుంది. భగవద్గీత సైతం వేదాంతంతో కూడుకున్నది అయినా అందులో కర్తవ్య బోధ, మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే హితబోధ, జీవన పరమార్థం, వ్యక్తిత్వ వికాసం వంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. జీవితాన్ని ఇంత సమగ్రంగా విశ్లేషించిన, జీవితానికి నిర్వచనం చెప్పిన గ్రంథం ఈ ప్రపంచం మొత్తంలో మరొకటి లేదు. మనం ఉన్న పరిస్థితిని బట్టి, మన మనోబలాన్ని బట్టి, మన ఆలోచన విధానం, మన స్థాయిని బట్టి మనకు జీవితం దృగ్గోచరం అవుతుంది.
మనకేదైనా మంచి శుభం లాభం జరిగినప్పుడు జీవితం సప్తవర్ణ శోభితమైన ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది. మనకేదైనా కష్టం నష్టం దుఃఖం సంభవించినప్పుడు ఇంతేనా ఈ జీవితం అనిపించి మూడువైన చెట్టులా కనిపిస్తుంది. ఇవి అందరికీ జీవితంలో ఎప్పుడో అప్పుడు తెలిసి వచ్చే విషయాలే, అనుభవంలోకి వచ్చే విషయాలే. అయినా జీవితం పట్ల అనుకూల దృక్పథాన్ని పెంచుకుంటూ మూడువైన చెట్టు సైతం మళ్ళీ చిగురిస్తుంది అన్న ఆశాభావాన్ని కలిగి ఉంటూ ఎన్నాళ్ళు బ్రతికామని కాకుండా ఎంత క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తున్నామన్నది లెక్కించుకుంటూ ముందుకు సాగిపోవాలి. అది ముఖ్యం. ఎందుకంటే ఈ సృష్టి మనతోనే మొదలు కాలేదు, మనతోనే అది అంతం కాబోవటమూ లేదు. అది నడుస్తూనే ఉంటుంది. కనుక మనం లేకున్నా రాబోయే తరాల మన వాళ్ళ కోసం మనం ఏం మిగిల్చిపోతున్నాము అన్న ప్రశ్నను వేసుకొని గొప్ప ఆలోచనలు చేసి ఏదైనా అద్భుతాన్ని ఈ ప్రపంచంలో వదిలేసి వెళ్ళాలి మనం అని చెప్తూ అందరూ గొప్ప గొప్ప ఆలోచనలు చేసి జీవిత తత్వాన్ని తెలుసుకొని ఎన్నో ఘనకార్యాలను సాధించాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.